సండే స్కూల్ పిల్లలకు తెలుగులో మెటీరియల్ చేయటం ఎలా అనే పార్ట్ 1 వీడియోలో పిల్లలను ఏ విధంగా గ్రూప్స్గా డివైడ్ చేయాలా, ప్రతి గ్రూప్కు ఎటువంటి మెటీరియల్ అవసరమవుతుంది అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. మరి పార్ట్ 2 వీడియోలో నేను ఉపయోగించిన యాప్స్, ఏ విధంగా ఇమేజెస్ డౌన్లోడ్ చేయాలా, తెలుగును ఏ విధంగా టైప్ చేయాలనేది ఈ పార్ట్ 2 వీడియోలో నేను మీకు చెప్తాను. ముందుగా పింట్రెస్ట్ అనే యాప్ను, క్యాన్వా, తెలుగు వాయిస్ టైపింగ్ ఈ 3 యాప్స్ను మనము ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పింట్రెస్ట్ అనే యాప్ మనము ఇమేజెస్ డౌన్లోడ్ చేయడానికి, తెలుగు వాయిస్ టైపింగ్ యాప్ మనము తెలుగును టైప్ చేయకుండా మన వాయిస్ ద్వారానే ఎన్ని వచనాలైనా వాయిస్ ద్వారా ఇది టైపింగ్ తీసుకుంటుంది. ఇంకా మెయిన్ క్యాన్వా యాప్ మనము తీసుకున్న ఇమేజెస్, ఈ మ్యాటర్ అన్నీ కూడా మనం క్యాన్వా యాప్లో ఎడిట్ చేస్తాం. ముందుగా పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మనము ఏ లెసన్ అయితే పిల్లలకు చెప్పాలనుకుంటున్నామో అది ఇక్కడ సెర్చ్ చేయాలా. జోనా బైబిల్ లెసన్ ఫర్ కిడ్స్ అని నేను టైప్ చేస్తున్నాను. అప్పుడు యోనాకు సంబంధించిన బొమ్మలన్నీ ఈ విధంగా వస్తాయి. ఏ గ్రూప్కు మనము లెసన్ ప్రిపేర్ చేస్తున్నామో దానిని బట్టి మనం ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలా. ఈ ఇమేజ్ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు, బిగినర్స్ పిల్లలకు రంగులు వేయటానికి మనం ఉపయోగించవచ్చు. ఇక్కడ కింద 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, ఈ 3 చుక్కలు మనము క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని మనం ప్రెస్ చేయాలి. అప్పుడు మన ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా పైన ఇమేజ్ డౌన్లోడెడ్, ఇది మనకు గ్యాలరీలో సేవ్ అవుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు రంగులు వేయడానికి ఉపయోగపడతాయి, బిగినర్స్కు. ఈ ఇమేజ్ జోనా ప్రేయర్ ఇన్ ద డీప్, స్పాట్ 8 డిఫరెన్సెస్ బిట్వీన్ ద 2 పిక్చర్స్ అంటే యోనా చేప కడుపులో ప్రార్థన చేస్తున్న ఇమేజ్ ఇది. ఈ 2 బొమ్మల మధ్యలో 8 తేడాలు కనుగొనడం. ఇది ప్రైమరీ గ్రూప్ పిల్లలకు పనికొస్తుంది. అంటే 7 నుంచి 9 సంవత్సరాల పిల్లలకు పనికొస్తుంది. మనము ఈ ఇమేజ్ చూసిన వెంటనే ఇది ఎవరైతే చేయగలరు అని మనము ఒక ఐడియాకి వచ్చినట్లయితే దాన్ని మనము ఆ పిల్లలకు ఎడిట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ పైన ఉన్న ఇంగ్లీష్ లెటర్స్ను మనము క్రాప్ చేసేసి అక్కడ తెలుగు మ్యాటర్ టైప్ చేయొచ్చు. ఇంగ్లీష్ ఉందని మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇది దారిని కనుగొనండి, ఇది కూడా 9 సంవత్సరాలు, 7 నుంచి 9 సంవత్సరాల పిల్లలకు పనికొస్తుంది. ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి, కొంచెం సింపుల్గా ఉన్నవి మరీ చిన్న పిల్లలకు మనం వాడచ్చు. ఆ విధంగా మనం ఇమేజెస్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 చుక్కలను మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. డౌన్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ ఇమేజ్ డౌన్లోడెడ్ అని వస్తుంది. మరి ఇవన్నీ ఎక్కడ డౌన్లోడ్ అయినాయో మనము చెక్ చేసుకోవాలి ఒకసారి. మీ గ్యాలరీలో ఒక ఫోల్డర్లో సేవ్ అయి ఉంటాయి. నా మొబైల్లో ఎక్కడ సేవ్ అయినాయో నేను మీకు చూపిస్తాను ఒకసారి. నా మొబైల్లో ఇక్కడ పిన్స్ అనే ఫోల్డర్లో అన్నీ కూడా సేవ్ అయినాయి. ఇమేజెస్ అన్నీ ఈ విధంగా సేవ్ అయినాయి. మీరు చూసుకొని మీకు అవసరం ఉన్నవన్నీ ఒకసారి చూసి పెట్టుకోవాలా. ఇది పింట్రెస్ట్ అనే యాప్ను ఏ విధంగా ఉపయోగిస్తామనేది మీకు చెప్పినాను. ఇప్పుడు తెలుగు వాయిస్ టైపింగ్ యాప్. ఈ తెలుగు వాయిస్ టైపింగ్ యాప్ ఎందుకంటే ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా 3 ఫోల్డర్స్ మనకు చూపిస్తుంది. వాయిస్ టైపింగ్, పారాగ్రాఫ్ టైపింగ్, కీబోర్డ్ టైపింగ్. మొదటి 2 కూడా మన వాయిస్ తీసుకొని టైప్ చేస్తాయి. 3వ కీబోర్డ్ టైపింగ్ మాత్రం మన ఫింగర్స్తో మనం టైప్ చేయాలి. ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ టైపింగ్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, యోహాను 3:16. ఈ విధంగా వాయిస్తో మనం చెప్పినప్పుడు అది టైపింగ్ తీసుకుంటుంది. మనకు ఈ యాప్ ఉండడం వల్ల మనం టైప్ చేసేది చాలా సులభం అవుతుంది. కింద బ్లూలో 3 కనిపిస్తున్నాయి కదా, ఒకటి కాపీ, ఒకటి షేర్, ఒకటి డెలీట్. ఇక్కడ మనం ఏదైతే చెప్పినామో అదంతా కాపీ చేస్తాం. అప్పుడు టెక్స్ట్ కాపీడ్ అని వస్తుంది. ఇక్కడ కాపీ చేసిన మ్యాటర్ మనం ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకోవాలి. మీ మొబైల్లో ఎక్కడన్నా ఒక దగ్గర ఇదంతా సేవ్ చేసి పెట్టుకోండి. నేనైతే ఏం చేస్తున్నానంటే నా వాట్సాప్లోనే సేవ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత నా నంబర్ను నేను సేవ్ చేసుకొని, మై నంబర్ కనిపిస్తుంది కదా ఇక్కడ, మై నంబర్, నా నంబర్ను నేను సేవ్ చేసుకొని నాకు నేనే సెండ్ చేసి పెట్టుకుంటాను. చుక్కలను కలపండి, దారిని కనుగొనండి, రంగులు వేయండి, కంటత వాక్యము, పదాలను కనుగొనండి, పజిల్ పూర్తి చేయండి. ఇటువంటి వాక్యాలన్నీ కూడా నేను అక్కడ వాయిస్తో టైప్ చేసి నేను ఇక్కడ వాట్సాప్లో సేవ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే వెంటనే కాపీ చేసి పేస్ట్ చేయడానికి ఒక దగ్గర ఉంటే అన్ని టైం వేస్ట్ కాదని చెప్పి నేను ఇక్కడ సేవ్ చేసి పెట్టుకున్నాను.
ఇదే వాయిస్ టైపింగ్లో కొన్నిసార్లు మనం చెప్పినప్పుడు కొన్ని పదాలు మనకు తప్పు పడతాయి. అంటే వచ్చెను అన్నప్పుడు వచ్చాడు అట్లా తీసుకుంటుంది. అట్లా తీసుకున్నప్పుడు మనం కీబోర్డ్ టైపింగ్లో కీబోర్డ్ తీసుకొని ఇక్కడ డూ ఒక అక్షరం మాత్రం ఇక్కడ మనం టైప్ చేయొచ్చు. డూ అట్లా టైప్ చేసి ఇది కూడా కాపీ చేసి మనం అక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. పేరాగ్రాఫ్ టైపింగ్లో ఆది కాండము ఇక్కడ వాయిస్తో చెప్పి ఇక్కడ టెక్స్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేస్తే ఇక్కడ సేవ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ క్లిప్ బోర్డ్ ఇక్కడ 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, 3 చుక్కలు మనం ప్రెస్ చేస్తే ఇక్కడ క్లిప్ బోర్డ్ అని వస్తుంది. కాపీ చేసిన మ్యాటర్ అంతా ఇక్కడ ఉంటుంది ఒక దగ్గర. మనం అదంతా చూసి ఏదైతే మనకు కావాలనో అది ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేసి మనం పెట్టుకోవాలి. ఇదంతా రెడీగా పెట్టుకోవాలి. మీకు అర్థమయ్యేటట్లు ఈ విధంగా ఒకసారి చూపించినాను. పార్ట్ 2 వీడియోలో పింట్రెస్ట్ ద్వారా ఇమేజెస్ డౌన్లోడ్ చేయడము, తెలుగు వాయిస్ టైపింగ్ ద్వారా టైప్ చేయడము, కాపీ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవడము చూపించడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో క్యాన్వా యాప్లో మెయిన్ ఎడిటింగ్ ఏ విధంగా చేయాలా సండే స్కూల్ మెటీరియల్ను తెలుగులో అనేది మీకు చూపిస్తాను.